కీర్తన 15. దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? దేవుని పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనము ఈ కీర్తనలు 15వ అధ్యాయం ద్వారా తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనం 15వ అధ్యాయాన్ని చదువుకుందాము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఇక్కడ దావీదు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభువా, నీ గుడారంలో నివసించడానికి అర్హులు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతముపై నిలబడగలవారు ఎవరు అని. ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే, 1 నిష్కలంకంగా నడిచేవాడు, 2 నిజాయితీగా జీవించేవాడు, 3 హృదయంలో నుండి నిజమైన మాటనే పలికేవాడు, 4 ఇతరులకు కీడు చేయనివాడు, 5 తన మాటతో పరుల్ని దెబ్బతీయనివాడు, 6 దుర్మార్గులను ప్రోత్సహించనివాడు, 7 ప్రభువుకు భయపడే వారిని గౌరవించేవాడు, 8 ఏ నష్టం వచ్చినా తన మాటను నిలబెట్టుకునేవాడు, 9 అప్పు ఇచ్చి వడ్డీకి ఇబ్బంది పెట్టనివాడు, 10 లంచము తీసుకుని నిరపరాధిని చెరపనివాడు. ఇలాంటి మనస్సు, ఇలాంటి జీవితం, ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి దేవుని గుడారంలో ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించుటకు మనకు అర్హతను కలిగిస్తుంది. మరి ఈరోజు మన హృదయం ఎలా ఉంది? మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాము? ఆయన గుడారంలో అతిథిగా ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన అర్హతను కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? మన హృదయం యథార్థమైనదిగా ఉన్నదా? అట్టి స్థితిలోనికి, యథార్థమైన హృదయంలోనికి దేవుడు మనల్ని నడిపించి సదాకాలము యుగయుగములు ఆయనతో నివసించు ధన్యతను దేవుడు మనకు కలుగజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మనం నెక్స్ట్ కీర్తనలు 16వ అధ్యాయంలో కలుసుకుందామండి. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.